హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఝాన్సీ. ఎలా ఉన్నారు మీరందరూ? నాకు కామెంట్ చేయండి. మనం నైట్ ఎంత లేట్‌గా పడుకున్నా, ఏ టైంలో పడుకున్నా కానీ, మార్నింగ్ త్వరగా లేచామంటే చాలా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది కదా! నేను లాస్ట్ టైం మెంతికూర వేశానని చెప్పాను కదా! 2 వీక్స్ అయిందనమాట. అది హార్వెస్ట్ చేస్తున్నాను. ఈసారి కొంచెం పర్లేదు బానే వచ్చింది. లాస్ట్ టైం వేసినప్పుడు పిల్లులు తొక్కేసాయి, సరిగ్గా రాలేదని చెప్పాను కదా! అందుకని ఈసారి చాలా జాగ్రత్తగా చూసుకున్నాను దాన్ని. ఈ మాత్రం గ్రో అయితే సరిపోతుంది. మరీ ఎక్కువగా గ్రో అవ్వకూడదు. ఇలా ఉన్నప్పుడు తింటేనే మనకు అవి టేస్ట్ బావుంటుంది. ఇంకా న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఎక్కువగా ఉంటాయి దాంట్లో. నేను డైట్ వీడియోస్ పెడుతున్నాను కదా! ఈ మధ్య పెట్టడం కుదరలేదు. ఎందుకంటే మా కజిన్ ఒకరు చనిపోయారనమాట. అక్కడికి వెళ్ళడం, రావడము అయిపోయింది. నేను మధ్యలో కంటిన్యూ చేశాను కానీ, నేను వాటిని వీడియోస్ తీయడం కుదరలేదు. సో, అందుకని ఈ వీడియోస్ పెట్టడం కుదరలేదు నాకు. నేను ఒక విషయం చెప్పనా? మామూలుగా డైట్ చేసే వాళ్ళైనా, నార్మల్‌గా అయినా ఏదైనా సరే హెవీగా తింటే ఎవరికైనా నీరసం, బద్ధకం అన్నీ వచ్చేస్తాయన్నమాట. మనం చేసే పనిని బట్టి మన ఫుడ్ అనేది అటు ఇటుగా కొంచెం ఉండాలి. కొంతమంది ఎక్కువ పని చేస్తుంటారు. కొంతమంది తక్కువ పని చేస్తుంటారు. తక్కువ పని చేసే వాళ్ళు కూడా హెవీగా ఫుడ్ తీసుకుంటే లావొచ్చేస్తారు కదా మరి. సో, మనం అది కొంచెం కంట్రోల్‌లో పెట్టుకుంటే మన వెయిట్ అనేది కూడా కంట్రోల్‌లో ఉంటుంది. డైలీ ఒకే ఫుడ్ తింటే ఎవరికైనా బోర్ కొట్టేస్తుంది కదా! అందుకని అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉంటాననమాట. ఒకరోజు ఫ్రూట్స్ తింటే, ఒకరోజు రాగి జావా లేకపోతే గుమ్మడికాయ జ్యూస్ అలా చేంజ్ చేస్తూ ఉంటాను. అప్పుడైతే మనకు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది కదా తినడానికి కూడా. నేను గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొస్తాను కానీ చేయాలంటే భయమేసిద్ది నాకు. ఎందుకనంటే అందులో షుగర్ ఎక్కువ యూజ్ చేస్తారు కదా! దానివల్ల అది తీసుకొచ్చి చాలా రోజులయింది. ఇంక పిల్లలకి 3 డేస్ హాలిడేస్ ఇచ్చారు. ఏదైనా తినాలి చెయ్యు అని అంటున్నారని తీసాననమాట. బెల్లం పాకము షుగర్ బదులు బెల్లం పాకం కూడా వేసి చేస్తారంట కానీ నేనెప్పుడు ట్రై చేయలేదు. గులాబ్ జాములు చేసేటప్పుడు కొంతమందికి ఫ్రై చేసేటప్పుడు క్రాక్స్ వస్తుంటాయి కదా! అలా రాకుండా పర్ఫెక్ట్ గులాబ్ జాములు రావాలంటే కొన్ని టిప్స్ షేర్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. నాకైతే 2.5 కప్పుల వరకు వచ్చింది పిండి అనేది. మనము ఇట్లా కప్పు కొలతలతో తీసుకుంటే మనకి షుగర్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. మనము పిండి కలిపేటప్పుడు పాలు కానీ యూజ్ చేయొచ్చు, లేకపోతే వాటర్ అయినా యూజ్ చేయొచ్చు. కాకపోతే పాలు యూజ్ చేస్తే ఏంటంటే గులాబ్ జాములు ఇంకా కొంచెం సాఫ్ట్‌గా వస్తాయన్నమాట. మనం పిండి కలిపేటప్పుడు కూడా మామూలుగా చపాతీ పిండి కలిపినట్టు చాలా గట్టిగా ప్రెస్ చేసి కలపకూడదు. నిదానంగా నార్మల్‌గా మనం ఫింగర్స్‌తోనే ఎక్కువగా కలుపుతూ ఉండాలి దాన్ని. ఇలా కావాల్సినన్ని పాలు పోసుకుంటూ నిదానంగా కలిపేసుకుంటే మనకు సాఫ్ట్ టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట. మనం పాలు అనేది పిండి క్వాంటిటీని బట్టి కొంచెం అటు ఇటుగా చేంజ్ అవుతూ ఉంటాయి. చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్‌గా కలుపుకోవాలి దీన్ని. మనము పిండి కలిపేటప్పుడు దేంట్లో అయినా సరే నెయ్యి కానీ, ఆయిల్ కానీ వేసామనంటే అది మనకి డ్రై అయిపోకుండా ఉంటుందన్నమాట ఎక్కువసేపు. పిండి కలిపిన తర్వాత మనకు అర్థమైపోతుంది టెక్స్చర్ ఎలా ఉంది, సాఫ్ట్‌గా ఉందా లేదా అనేసి. కలిపిన తర్వాత ఒక 15 మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోగా మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాము. మామూలుగా నాకు 2.5 కప్పుల వరకు పిండి వచ్చింది కదా! దానికి నేను 4 కప్స్ వరకు షుగర్ తీసుకున్నాను. మీకు కొంచెం షుగర్ సిరప్ ఎక్కువ కావాలి అని అనుకుంటే 2.5 కప్పులకి 5 కప్స్ వరకు షుగర్ తీసుకోవాలి. అప్పుడే క్వాంటిటీ కరెక్ట్‌గా వస్తుంది. ఇది కొంచెం షుగర్ మెల్ట్ అయ్యే వరకు సిమ్‌లో పెట్టేసి కలుపుతూ ఉండాలన్నమాట. షుగర్ మెల్ట్ అయిన తర్వాత మరగడం స్టార్ట్ అయినప్పుడు సిమ్‌లో నుంచి మీడియం ఫ్లేమ్‌లోకి పెట్టేసుకొని ఒక 5-7 మినిట్స్ వరకు మరిగించుకోవాలి. షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోతుంది. పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండి మిక్చర్ని తీసుకొని ఒకసారి మళ్ళీ సాఫ్ట్‌గా కలిపేసుకోవాలి. అది కూడా హార్డ్‌గా కలపకూడదు. నిదానంగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత గులాబ్ జామ్ అనేది సేమ్ సైజులో చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసేసి పెట్టుకోండి పక్కన. మాకు సేమ్ సైజెస్ పర్ఫెక్ట్‌గా రావట్లేదు అని అనుకుంటే చిన్న స్పూన్ ఏదైనా తీసుకొని కూడా ఒకే సైజులో అన్నీ పర్ఫెక్ట్‌గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకొని రౌండ్‌గా చేసుకుందాం. ఫస్ట్ ఒకదాన్ని తీసుకొని అరచేతిలోకి ప్రెస్ చేసినట్టు చేసి ఇలా రౌండ్‌గా తిప్పుతూ మనము పర్ఫెక్ట్‌గా రౌండ్ షేప్‌లో చేసుకోవచ్చు. ఇలా చేసామంటే మనము గులాబ్ జాములు ఫ్రై చేసేటప్పుడు క్రాక్స్ రాకుండా ఉంటాయన్నమాట. పర్ఫెక్ట్‌గా వచ్చేస్తాయి. అన్నీ ఇలాగే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది కానీ పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట. కొంచెం అంతా ఓపిక చేసుకోవాలి. ఆయిల్ కూడా మనకి బాగా వేడిగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. లేకపోతే పైన ఫ్రై అయిపోతాయి, లోపలేమో పచ్చిగా ఉంటాయి కదా! అందుకు మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
మనం షుగర్ సిరప్లో వేసేటప్పుడు షుగర్ అనేది మరీ చల్లగా ఉండకూడదు, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీకు మొత్తం చల్లారిపోయింది అని అనుకుంటే ఒకసారి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి కొంచెం వేడి చేసేసి వేసేసుకోండి. ఇలా గులాబ్ జామున్ మొత్తాన్ని మనం షుగర్ సిరప్లో వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసి 2-3 గంటలు పక్కన పెట్టేసేయండి. అప్పుడు మనకి గులాబ్ జామున్లు షుగర్ సిరప్ని బాగా పీల్చేసి చాలా టేస్టీగా, చాలా జ్యూసీగా వస్తాయి అన్నమాట. మనకి గులాబ్ జాములు పర్ఫెక్ట్గా జ్యూసీగా రావాలంటే ఈ చిన్న టిప్స్ పాటించండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మనం ఏదైనా కొత్తగా నేర్చుకోవాలన్నా మనకు ముందు కావాల్సింది ఓపిక ఉంటే ఏదైనా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది.